ఫ్రెండ్స్, నేను మీ ఉమా. వెల్కమ్ టు నీ థాట్స్. ఇవాళ మన రెసిపీ వచ్చి హోమ్ మేడ్ ఆటా నూడిల్స్. మా తయారు చేసుకోవాలో ప్రొసీజర్ ఏంటో చూసే ముందు వీడియో అయితే చివరికి చూసండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా, హెల్తీగా, అలాగే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మా తయారు చేసుకోవాలో ప్రొసీజర్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మరి లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాం. దీనిలో వచ్చి గోధుమ పిండి అనేది ఒక కప్ తీసుకున్నామండి. దీనిలో సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇలాగే మనం కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండి అయితే గట్టిగా అయితే కలుపుకోవాలి. లూజ్గా కలుపుకోకండి. పిండి అయితే ముద్ద అయితే మనకి కొంచెం గట్టిగా అయితే కలుపుకోవాలి. మీకు లూజ్ అయిపోయింది అనుకుంటే కొంచెం పొడి పిండి అనేది వేసుకొని పిండి అయితే కొంచెం గట్టిగా అయితే కలుపుకోండి. ఇక్కడ వచ్చి మనం కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పర్ఫెక్ట్గా డో అనేది ప్రిపేర్ చేసుకున్నాము. మనకి ముద్ద అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని వచ్చి మనం పల్చగా షీట్ అయితే తయారు చేసుకోవాలి. మరి పల్చగా కాదు, అలాగే మరి దలసరిగా కాదన్నట్టుగా మనం షీట్ అయితే తయారు చేసుకోవాలి. ఆట పౌడర్ అనేది కొంచెం కొంచెంగా తీసుకొని మనం స్ప్రింకిల్ చేసుకుంటూ దీన్ని పెద్దగా షీట్ అయితే మనం ఇక్కడ తయారు చేసుకుంటున్నామండి. చపాతీ బల్ల మీద చేస్తే మనకి రాదు షీట్ అనేది పెద్దగా. సో ఇలా ఫ్లోర్ మీద పెట్టుకొని మనం దీన్ని వచ్చి రోలర్తో పెద్దగా షీట్ లాగా అయితే తయారు చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చి ఫ్లోర్ మీద వేసుకొని కొంచెం కొంచెంగా మనం స్ప్రింకిల్ చేసుకుంటూ రోలర్తో పెద్ద షీట్ లాగా అయితే చేసుకుంటున్నాను. మనకి సర్టెన్ షేప్ అయితే రావాల్సిన అవసరం లేదండి, మనం ఎలాగైనా చేసుకోవచ్చు. బట్ మనకి పెద్దగా షీట్ అయితే రావాలి. నెక్స్ట్ వచ్చి పల్చగా కాకుండా దలసరిగా కాకుండా మనం షీట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి. చూడండి, ఇక్కడైతే నేనైతే షీట్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. మనకి షీట్ అంతా కూడా రెడీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా మనం మొత్తంగా షీట్ అయితే రెడీ చేసుకోవాలి. దీని మీద మనం కొంచెంగా ఫ్లోర్ అనేది స్ప్రింకిల్ చేసుకోవాలండి. ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకోవడం వలన స్టిక్కీ అవ్వకుండా వస్తుంది. అలాగే వీడియోలో నేను చూపిస్తున్నట్టు ఫోల్డింగ్స్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం మొత్తం అంతా కూడా ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం ఎండ్స్ అనేవి కట్ చేసుకొని మనం నూడిల్స్ అయితే ఇక్కడ తయారు చేసుకుందాము. చూడండి, ఎండింగ్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా నైఫ్ పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను. మనం సన్నంగా కావాలంటే సన్నంగా, లేదా కొంచెం వెడల్పుగా కావాలంటే కొంచెం వెడల్పుగా అయితే కట్ చేసుకోవచ్చు. మరి స్ట్రెస్ ఇచ్చి మరీ కట్ చేయకండి. కొంచెం మనం పట్టుకున్నట్టు కాకుండా మనం పట్టుకొని దీన్ని కట్ చేసుకోవాలి. లేదంటే స్టిక్కీ అయిపోతుంది కదా. సో ప్రెస్సింగ్స్ అయితే దాని మీద ఇవ్వకండి, ప్రెషర్ పెట్టకండి దాని మీద. సో ఈ విధంగా మొత్తాన్ని కూడా మనం కట్ చేసుకోవాలి. చూస్తున్నారా, ఓపెన్ చేస్తే ఈ విధంగా నూడిల్స్ లాగా అయితే మనకి తయారవుతుంది. చిన్న మొత్తాన్ని కూడా ఇవన్నీ ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగానే మనకి చాలా సింపుల్గా అయితే అయిపోయింది కదండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి, చాలా హెల్దీ కూడా మనకి ఆట అనేటప్పటికి. సో ఇవైతే నూడిల్స్ అయితే మనం అన్నీ కూడా సెపరేట్ చేసుకున్నాం మొత్తం అన్నీ కూడా. దీని మీద వచ్చి మనం కొంచెం ఫ్లోర్ అనేది స్ప్రింకిల్ చేసుకోవాలండి. ఇలా కోట్ చేసుకోవడం వలన మనకి మనం చేసుకున్న నూడిల్స్ అనేవి ఒకదానికోటి స్టిక్కీ అవ్వకుండా ఉంటాయి. సో ఇక్కడ వచ్చి నేను మొత్తం నూడిల్స్ అన్నిటికీ కూడా కొంచెం కొంచెంగా స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. పౌడర్ అనేది వేసుకొని, ఫ్లోర్ అనేది వేసుకొని మనం ఇలా కోట్ చేసుకుంటున్నాము. అలాగే కొంచెం వాటర్ అనేది బాయిల్ చేసుకొని మనం వీటిని ఉడికించుకోవాలి కదా. సో ఇక్కడ వాటర్ అయితే బాయిల్ అయిపోయినాయి. దీన్ని మనం నూడిల్స్ ఏ విధంగా అయితే కుక్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఈ ఆటా నూడిల్స్ని కూడా ఒక 3 నుంచి 5 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చి ఒక 5 నిమిషాలు అయితే దీన్ని కుక్ చేసుకుందాము. మనకి పర్ఫెక్ట్గా అయిపోయినాయి కదా. మనం చేసుకున్నప్పుడు పిండి కోటింగ్ ఇమ్మన్నాం కదండి. ఇలా కోటింగ్ ఇచ్చుకోవడం వలన మనకి ఇలా సెపరేట్గా అయితే వస్తాయి. మనం కోటింగ్ ఇవ్వకపోతే కనుక మనకి స్టిక్కీ అయిపోతాయి. సో ఈ విధంగా మనకి పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు దీన్ని వాటర్ అంతా, ఎక్సెస్ వాటర్ అంతా డ్రైన్ చేసుకొని మనం దీనిలో వచ్చి కొంచెం చన్నీళ్ళు కూడా పోసుకొని పర్ఫెక్ట్గా ఈ విధంగా అయితే పొడిపొడిలాడుతూ తయారు చేసుకోవాలి. అలాగే పాన్ పెట్టుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని దీనిలో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. చాలా టేస్టీగా, హెల్దీగా, అలాగే చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా. మనం బయట రెగ్యులర్గా మార్కెట్లో కొనే నూడిల్స్ కన్నా కూడా మనం ఇన్స్టెంట్గా ఇంట్లో ఈ విధంగా పిల్లలకి చేసి పెడితే చాలా హెల్తీగా అయితే ఉంటారండి. చాలా ఇష్టంగా కూడా తింటారు. మనకి కూడా ఈజీ అవుతుంది. బయటకు వెళ్ళి కొని తేవాలి, పిల్లలకి పెట్టాలి అనేది అవసరం లేకుండా మనం మన పిల్లలకి హెల్తీగా అయితే ఇలా చేసి పెట్టినందుకు మనకి హ్యాపీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. క్యూమిన్ సీడ్స్ అండి, జీలకర్ర ఒక 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొంచెం, అలాగే బాగా సన్నంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా బాగా పొడుగ్గా కట్ చేసుకుని సన్నంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొన్ని వేసుకొని వీటిని ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి, అంటే సాట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 2 నిమిషాలు అయితే సాట్ చేసుకుంటున్నాము. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. బఠానీ, బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్ అన్నీ వేసుకోవచ్చు. పిల్లలు ఏవి తింటే అవన్నీ కూడా ఇందులో వేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చి నా దగ్గర ఉన్న 2 వెజిటేబుల్సే ఉన్నాయండి. సో క్యారెట్ అలాగే క్యాబేజ్ అయితే బాగా సన్నగా చాప్ చేసుకొని ఇందులో వేసుకున్నాను. అలాగే ఒక చిన్న టిప్ అండి, మనకి మాన్సూన్ సీజన్ కదా, వర్షాకాలం వచ్చింది కదా. సో వర్షాకాలంలో మన క్యాప్సికమ్ కనుక ఎక్కువగా రెగ్యులర్గా తీసుకుంటున్నట్టయితే మనకి కోల్డ్ చేయకుండా ఉంటుంది, ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుందండి. ఇప్పుడు మనకి ఒక 2 నిమిషాలు సాల్ట్ చేసుకున్నాం కదా. దీనిలో వచ్చి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్,
హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, కారం అనేది ఇందులో వేసుకుంటాం. మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటికీ కూడా కొంచెం కొంచెంగా పట్టుకోవాలి కదా. సో ఇందులో వచ్చి మనం అన్నీ కూడా హాఫ్ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాము. స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇక్కడ నేను వచ్చి అన్ని హాఫ్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాము. దీని వచ్చి మరొక 3 నిమిషాలు అయితే సాట్ చేసుకోవాలి. మరి ఓవర్గా అయితే కుక్ చేయకండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనకి నూడిల్స్ ప్యాకెట్లో మసాలా పౌడర్ అనేది ఈ విధంగా ఉంటుంది కదా, మనకి ప్యాకెట్స్ అనేవి ఉంటాయి కదా, ఉంటే వేసుకోండి, లేకపోతే ఇది ఆప్షనల్ ఫ్రెండ్స్, ఉంటే వేసుకోండి. లేకపోతే హోమ్మేడ్ మనం గరం మసాలా కానీ లేకపోతే మనం ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసుకుంటే ఇంకా టేస్టీగా అయితే ఉంటుంది. నా దగ్గర ఉంది కాబట్టి వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కూడా 1 నిమిషం అయితే కలుపుకుందాం. మొత్తం అన్ని మిక్స్ అవ్వాలి కదా, వెజిటేబుల్స్ అన్నింటికి పట్టుకోవాలి కదా. సో ఇవంతా కూడా మిక్స్ చేసుకుంటున్నాము. దీనిలో మనం ఏవైతే కుక్ చేసి పెట్టుకున్న ఆటా నూడిల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇందులో వేసుకుందాము. ఇవన్నీ కూడా వేసుకొని మనం మరొక 2 నిమిషాలు అయితే కుక్ చేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. నూడిల్స్ ఏవైతే తయారు చేసుకున్నామో ఇవన్నీ కూడా మనం ఇందులో వేసుకున్నాము. మనం కట్ చేసినప్పుడు బాగా సన్నగా ఉన్నాయి కదా, మనకి కుక్ అయిన తర్వాత చూడండి ఎంత వెడల్పు వచ్చినాయో. సో మీరు కావాలంటే ఇంకా కొంచెం సన్నంగా అయితే కట్ చేసుకోండి. వీటిని వచ్చి ఫోక్తో మనం ఇంకో పక్కన స్పూన్తో ఈ విధంగా సార్ట్ చేసుకోవాలి. మొత్తం అంతా టాస్ చేసుకుంటే మొత్తం వెజిటేబుల్స్, మసాలాలు, మనం వేసిన ఉప్పు, కారం ఇవన్నీ కూడా నూడిల్స్ పట్టుకొని మంచి టేస్టీగా అయితే మనకి తయారవుతాయి. ఇలాగా మనం ఒక 2 నిమిషాలు చేస్తే మొత్తం పర్ఫెక్ట్గా అయితే మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది. చూస్తున్నారా, మనకి మొత్తం అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. మీరు ట్రై చేయండి, మీకు ఎలా కుదిరినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. చూడండి, పర్ఫెక్ట్గా అయితే మనకి ఆటా నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. దీనిలో కొంచెం కొత్తిమీర అనేది స్ప్రింకిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాం, సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుందామండి. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ హోమ్మేడ్ ఆటా నూడిల్స్ అయితే మనకి రెడీ అయిపోయినాయి. మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీకు కనుక రెసిపీ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. స్టే ఫిట్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.